ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మెయిన్గా మనకి నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయితే కావడం జరిగింది. అయిన తర్వాత చాలా మంది అప్లికేషన్లో మనకి ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నాట్ ఎలిజిబుల్ అండ్ ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్సీడ్స్ ది ఎలిజిబిలిటీ లిమిట్ అని రావడం జరుగుతుంది. ఇలా ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ రాదా, మనకి ఏ విధంగా సొల్యూషన్ మనకి క్లియర్ అయితే కావడం జరుగుతుంది. ఈ ప్రాబ్లంకి చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్లీ నాకు ఆన్సర్ తెలుసు, కానీ మీకోసం మళ్ళీ ఎంసెట్ టెక్నికల్ వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన ప్రూఫ్ కూడా మీకైతే చెప్తాను. మెయిన్గా వాళ్ళు ఏమని చెప్పారో ఒకసారి ప్రూఫ్ కూడా వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను. ఫస్ట్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా, అది పట్టుకొని మీ నియర్ బై హెచ్ఎల్సి హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళండి. మనకి హెల్ప్ లైన్ సెంటర్ లిస్టు టోటల్గా 25 సెంటర్లు అయితే ఉంటాయి. మన జిల్లాలో ఏది దగ్గర ఉందో అది మీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి ఇది ప్రాబ్లము, మాకు అన్నీ కరెక్ట్గా ఉన్నా ఈ విధంగా అయితే ఉంది అని వాళ్ళకి చెప్పండి అర్థమయ్యేలాగా. సో వాళ్ళు చూసి అన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళైతే సరి చేస్తారు. అండ్ ఎంసెట్ వాళ్ళు చెప్పిన ప్రూఫ్ కూడా మీకు ఏదో ఒకసారి డిస్ప్లే చేస్తాను. మీ నియర్ బై హెచ్ఎల్సీకి విజిట్ అవ్వండి, అది కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని అని చెప్పారు. సో ఎవ్వరు కంగారు పడకండి. మెయిన్గా ఇప్పుడు వీడియో పెట్టేసరికి ఈవినింగ్ అవుతుంది. రేపు మార్నింగ్ అలాగా ఎప్పుడైనా హెచ్ఎల్సీకి వెళ్ళి ఇన్కమ్ సర్టిఫికేట్తో ఇది ప్రాబ్లం అని చెప్పి చూపించండి. వాళ్ళు వెరిఫై చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే మనకి ఫీజు రింబర్స్మెంట్ రావాలంటే కొన్ని రూల్స్ అయితే ఉంటాయి, దాని గురించి వీడియో కూడా చేశాను. సో అన్నీ కరెక్ట్గా ఉంటే అప్పుడు మనకి ఫీజు రింబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ దీనికి సొల్యూషన్. నియర్ బై హెచ్ఎల్సీకి వెళ్ళండి, ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకోండి, క్లియర్ అయితే కావడం జరుగుతుంది. ఎంసెట్ వాళ్ళు కూడా అదైతే చెప్పారు. సో ఫ్రెండ్స్, దీనికి సొల్యూషన్ అంటే ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, మీకు వెంటనే వీడియో అయితే చేస్తాను. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.